జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 31వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. పవనః పవనః పవతా పవతా మస్మి మస్మి రామః రామః శస్త్ర శస్త్ర భృతా భృతా మహం మహం ఝషాణాం ఝషాణాం మకర మకర చాస్మి చాస్మి శ్రోతసా శ్రోతసా మస్మి మస్మి జాహ్నవీ జాహ్నవీ. ఇప్పుడు మళ్ళీ పవనః పవనః పవతా పవతా మస్మి మస్మి రామః రామః శస్త్ర శస్త్ర భృతా భృతా మహం మహం ఝషాణాం ఝషాణాం మకరశ్చాస్మి మకరశ్చాస్మి శ్రోతసా శ్రోతసా మస్మి మస్మి జాహ్నవీ జాహ్నవీ. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. పవనః పవతామస్మి పవనః పవతామస్మి. ఇక్కడ ఇది కలిపి చదివినప్పుడు పవనః అనకుండా పవనః పవతా అనాలి. ఇక్కడ కూడా రామః అనకుండా రామశస్త్ర రామశస్త్ర అనాలి. ఇప్పుడు మళ్ళీ పవనః పవతామస్మి పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం రామశస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ శ్రోతసామస్మి జాహ్నవీ. ఇప్పుడు మళ్ళీ పవనః పవతామస్మి పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం రామశస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ శ్రోతసామస్మి జాహ్నవీ. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే
कृष्ण हरे हरे